హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ కూడా నమస్కారం. నేను మీ తెలుగింటి అమ్మాయిని. అలానే ఈరోజు వీడియో అయితే నేను వంటతోనే స్టార్ట్ చేశానండి. బయట ఊడ్చి ముగ్గు పెట్టేది అదంతా కూడా ఏమీ క్లారిటీగా అయితే ఏం చూపించలేదులెండి. ఎందుకంటే ఎప్పుడూ చూయించేదే కదండీ. అలా అని చెప్పేసి అలా కొంచెం టైం కూడా అయిపోతుంది. పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్సులు పెట్టాలి, టిఫిన్ చేయాలి. వంటతోనే స్టార్ట్ చేసేసానండి వీడియో అయితే. చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే అండి, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక అట్లా తొందరగా అయిపోయిద్దండి. కత్తిపీటతోనే కట్ చేసేస్తానండి ఎక్కువ శాతం కూరగాయలైతే నేను. ఇక్కడ ఒక పక్కన ఉప్మా చేసేస్తున్నా. ఉప్మా కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ కూడా తాలింపు చేసుకున్నానండి. ఇక్కడ ఫాస్ట్‌గా ఉల్లిపాయలు కట్ చేశాను కదండీ! కొంచెం ఏలు కట్ అయినట్లుందిలెండి. ఇంక తర్వాత కొంచెం పసుపు కూడా పెట్టుకున్నానులెండి. అలానే మెంతికూర టమాటా చేద్దామని చెప్పేసి ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలైతే తాలింపు చేశాను. మెంతికూర కొంచెం వడిలిపోయినట్లుంది. అలానే అటు ఇటు కాకోకుండా ఉందిలెండి. కొంచెమే ఉంది. పిల్లలు కూడా ఎగ్ ఫ్రై అయినా చెయ్యి మమ్మీ, లేదంటే ఎగ్ ఆమ్లెట్ అయినా వేసి పచ్చడి వేసి బాక్సుల్లోకి పెట్టు అంటున్నారు. పిల్లల వరకు ఎగ్ ఆమ్లెట్ చేస్తే మళ్ళీ వంట చేయాలి కదండీ! ఏ రాయితో కొట్టుకుంటే ఏముందిలే అని చెప్పేసి నేను ఎగ్ ఫ్రైయే చేస్తున్నానులెండి. అందరికీ కూడా అయ్యిద్ది కదా అని చెప్పేసి. ఎగ్స్ ఇంట్లో లేవులెండి. బయట తెప్పించాను. ఈ మధ్య కొంచెం చికెన్ ఒకటి, ఎగ్స్ ఒకటి తినకూడదు అని చెప్పేసి అంటున్నారు కదండీ! నేనైతే వేటు న్యూస్‌లో చూశానులెండి. అంతకు ముందు నుంచే తినట్లేదు. ఇంకా ఇది చూసిన కాడ నుంచి కూడా ఇంకా తగ్గించేసాములెండి తినడం. ఈరోజు కూరగాయలు ఏమీ లేవు గదా! ఎట్లైనా ఇంకా షాప్‌లో గూడా అమ్ముతున్నారు కదండీ! ఏమోలే ఒకసారి వండేద్దాంలే అని చెప్పేసి ఎగ్స్ అయితే తెప్పిచ్చేసాను. అలానే ఇంకా ఉప్మా గూడా చేసేస్తున్నానులెండి. ఈ మధ్య కొంచెం ఎక్కువ ఉప్మాలే చేశానులెండి. దోసలు, ఇడ్లీలు ఇవైతే తగ్గిచ్చేసాను. ఉప్మా రవ్వే ఇంట్లో ఎక్కువ ఉందిలే అని చెప్పేసి ఇంక ఉప్మా రవ్వే చేస్తున్నానులెండి. మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే అండి, అంటే నా విషయానికి వచ్చేసరికి చెప్తున్నానండి. చెప్పాను కదండీ! నేను ఒకసారి సరుకులది వీడియో చేసినప్పుడు ఉప్మా రవ్వే ఎక్కువుంది అని చెప్పేసి. ఏదైతే ఏముందిలేండి, టిఫిన్ చేసామా లేదా అన్నదే కదండీ! అలా అని చెప్పేసి నేను ఇంకా ఉప్మా ఉంది కదండీ! ఆ ఉప్మా రవ్వ అయిపిచ్చాలి అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ శాతం ఉప్మాలే చేస్తున్నానులెండి. మా పిల్లలు కూడా పాపం ఏమీ అనుకోకుండా తినేస్తున్నారు. ఒక్కొక్కసారి మా వారు కూడా తింటున్నారులెండి ఉప్మా. ఈరోజు టిఫిన్ అయితే ఇలా చేశాను. నేను ఎప్పుడు చెప్పే మాటేలెండి మీకు. ఏంటంటే వంట చేసుకుంటూనే ఎక్కడివెక్కడ సర్దేసేసుకుంటే కిచెన్‌లో పని తక్కువుంటుంది. కిచెన్ కూడా చాలా నీట్‌గా ఉంటుందని చెప్తాను కదండీ! అలానే చేసేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే అండి, అంట్లు సర్దుదామని చెప్పేసి తీసానా, వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్దేసేయొచ్చులే అని చెప్పేసి మళ్ళీ అలానే ఉంచేసానులెండి. ఎగ్ కర్రీలో మీరు ఎగ్స్ ఎలా ఏస్తారండి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదండీ! ఎగ్స్ ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకున్న తర్వాతనే ఇలా కర్రీలో వేస్తారు కదండీ! నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానులెండి. కర్రీలోనే ఇలా ఎగ్స్ కొట్టేసుకుంటా. మా పిల్లలు అన్నారు కదా! మమ్మీ ఎగ్స్ అలా డైరెక్ట్‌గా వేయొద్దంట. ఫస్ట్ గిన్నెలో వేసుకున్న తర్వాతనే కర్రీలో వేసుకోవాలంట అని చెప్పేసి. మీకెలా తెలుసంటే మాకు సార్ వాళ్ళు చెప్పారు. ప్రోటీన్ అనేది ఏదో తగ్గిపోయిద్దంటండి అలా డైరెక్ట్‌గా వేస్తే. ఇంక పిల్లలు చెప్తున్నారు నేనిక్కడ చేస్తుంటే, సర్లే ఈసారి నుంచైనా నేను అలా గిన్నెలో వేసుకొని చేస్తానులే అని చెప్పేసైతే అంటున్నానులెండి. మీలో ఎంతమంది ఇలా నేను వేసినట్లు డైరెక్ట్‌గా వేస్తారు? లేదంటే గిన్నెలో వేసుకొని వేస్తారు అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదండీ! చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కటి తెలుస్తది కదండీ! మంచేది, చెడేది అనేది. అలానే మా పిల్లలకు కూడా నాకు కొన్ని కొన్ని చెప్తారండి. మమ్మీ ఇది ఇలా చెయ్యాలి, మమ్మీ ఇది ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్తారండి. మనమే పిల్లలకి చెప్పడం కాదండి, పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మనం నేర్చుకోవచ్చండి. కొన్నే కాదులెండి, చాలా నేర్చుకోవచ్చండి. ఇప్పుడున్న పిల్లల నాలెడ్జ్‌కి మన దగ్గర నుంచే వాళ్ళు నేర్చుకోవడం కాదండి,
వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలండి. ఇంకా అలానే మా పిల్లలు నాకు చాలా చెప్తారండి మంచి మంచి. పచ్చడి తాలింపు చేస్తున్నానులెండి. అంటే ఫస్టే పచ్చడి తాలింపు చేసి ఉప్మా చేయాల్సిందిలెండి. నేను ఉప్మా చేసిన తర్వాత చూసుకుంటే పచ్చడైతే లేదులెండి. ఇంకా ఉప్మాలోనికి పచ్చడి బావుండిద్ది. అలానే ఇంకా షుగర్ కూడా వేసుకుంటాం కదండీ! ఇంగ పచ్చడి ఎట్లైనా ఉండాల్సిందేలే అని చెప్పేసి ఇంక పచ్చడైతే తాలింపు చేసేస్తున్నాను. పచ్చడి అయిపోయిందిలెండి. ఇప్పుడు తాలింపు చేసేదే లాస్ట్ అండి. ఇప్పుడు సీజనే కదండీ! పండుమిర్చి వస్తున్నాయి కదా! పచ్చడైతే పెట్టాలండి. పెట్టేటప్పుడైతే మీకు ఒకసారి కంపల్సరీ నేను పచ్చడి ఎలా పెడతాను అనేది కూడా చూపిస్తానులెండి. నేను ఇక్కడ ఉప్మా చేసేటప్పుడు ఏదో ఆలోచించుకుంటా చేశాననుకుంటా అండి. ఉప్మాలో ఉప్పు వేయడం మర్చిపోయానండి. మళ్ళీ ఎందుకో సడన్‌గా గుర్తొచ్చిందండి. నేను ఉప్పు వేసినట్లేను కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కలుపుతున్నానులెండి. ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదండీ! సహజమే కదా! కూరలో ఉప్పు వేయకపోవడము ఇలాంటివైతే నేను ఒక్కసారి మర్చిపోతూనే ఉంటానులెండి. తొందరగా చేయాలి అనుకున్నప్పుడే ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉంటుంది. అలా ఉప్పు వేసేసాను. ఇంకా కొంచెం పిల్లలకి పచ్చడి వేసిచ్చేసి ఇంక పెట్టిచ్చేస్తున్నానులెండి. ఇక్కడ నన్ను మా పిల్లల్ని నేను థంబ్‌నెయిల్ కోసం ఫోటో తీయండి అని చెప్తుంటే ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసేసాను. అలానే రైస్ కూడా కడిగేస్తున్నానులెండి. ఇవి రేషన్ రైస్ అండి. నేను గ్యాస్ మీదే వండుతాను. రైస్ కుక్కర్‌లో పెడితే పొంగిపోవడము, లేదంటే అన్నం మెత్తగా అవ్వడము ఇలాంటిది జరిగిద్దండి. ఇంగ అలా అని చెప్పేసి రైస్ కుక్కర్‌లో అయితే పెట్టట్లేదులెండి. గ్యాస్ మీదే పెట్టేస్తాను. ఇక్కడ నేను ఏమన్నా మ్యూజిక్ యాడ్ చేద్దాము అని చెప్పేసి యాడ్ చేస్తే కాపీరైట్స్ అని పడుతుందండి. ఇంక అలా అని చెప్పేసి ఎలాంటి మ్యూజిక్ కూడా నేను యాడ్ చేయట్లేదులెండి. పచ్చడి చల్లారిన తర్వాతనే నేను గాజు సీసాలో అయితే పెట్టేసానులెండి. ఇంకా అలానే కొంచెం ఇక్కడ ఆయిల్ కూడా పోయిందిలెండి. పచ్చడి సీసాలో పెట్టేటప్పుడు అదంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్న తర్వాత కూర కూడా వేరే గిన్నెలోకైతే సపరేట్ చేసుకుంటానులెండి. వంటంతా కంప్లీట్ అయిపోయినట్లండి. రైస్ ఒకటైతే ఇంకా పిల్లలకు బాక్సులు పెట్టేసేయడమే. ఎగ్ కర్రీ మూత పెట్టి చేస్తే ఏమవుతుందంటండి, కొంచెం వాటర్ ఒకటి పడి అంతా ఒక దగ్గరికే ఉండి ఆమ్లెట్ గాక ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అందువల్లే కొంచెం ఒకసారి అయితే ఇలా మొత్తం కూడా కలిపేసుకుంటున్నానండి. పొడి పొడిగా ఉంటుందిలే అని చెప్పేసి. ఇంక అలానే కొన్ని సరుకులైతే నేను ఇలా ప్యాకెట్‌లో ఉంటాయి కదండీ! ఇవైతే అన్నీ ఒక దగ్గర డబ్బాలైతే పెట్టుకుంటానులెండి. గుర్తు కోసం అని చెప్పేసి కొన్ని పోసుకోగా కూడా ఎగస్ట్రా ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయితే కనపడేటట్లు సర్దుకుంటానులెండి. ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. రైస్ ఒకటి అయితే వంట కంప్లీట్ అయిపోయినట్లండి. రైస్ అయిపోయేలోపు అంట్లు కూడా సర్దేస్తున్నానండి. ఎక్కడివి అక్కడ సర్దేసుకుంటే మళ్ళీ కడిగిన అంట్లు వేసుకోవచ్చు కదండీ స్టాండ్‌లో. అలా అని చెప్పేసి ఇంక పోయిన నెల తీసుకొచ్చిన రైస్ కూడా అయిపోయినాయిలెండి. మళ్ళీ ఇప్పుడు ఈ నెల అయితే రైస్ తీసుకొచ్చారులెండి. మాకు రేషన్‌లో సన్న బియ్యం వేస్తారు అని చెప్తున్నాను కదండీ! ఇంక ఇవైతే ఈ బస్తాలో ఇవైతే అవేలెండి. ఇంక నేను డబ్బాలో అయితే పోసి పెట్టేసుకుంటాను. బావుంటాయండి. కానీ రైస్ కుక్కర్‌లో వండితేనే కొంచెం మెత్తబడిద్ది కానండి. మామూలుగా గ్యాస్ మీద వండుకుంటే మాత్రం చాలా బావుంటుందిలెండి రైస్. మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటున్నాయిలెండి.
ఇంక ఇక్కడైతే చూస్తున్నానులేండి రైస్ అసలుకి ఎలా ఉన్నాయి అని చెప్పేసి సీనియర్లు కూడా బాగానే వచ్చేయాలండి. ఇంక ఇవి కూడా ఇలా బియ్యం డబ్బాలు అయితే పోసేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలిద్దరూ కూడా టీవీ రిమోట్ దగ్గర కొట్టుకుంటున్నారులేండి. అందువల్ల నేను అక్కడ సీరియస్గా చూస్తున్నాను అంతే. టీవీ రిమోట్ దగ్గర వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా కూడా అంతే కొట్టుకుంటారు. చూసేది తక్కువగానండి, ఇంకా కొట్టుకునేది మాత్రం ఎక్కువ అండి. పిల్లలు అలా కొట్టుకునే బదులు ఇట్లా వాటర్ పట్టుకోవడం అలాంటివి చేయొచ్చు కదండి. ఒక్కొక్కసారి అసలుకి చేయరండి. ఒక్కొక్కసారి నేను చెప్పకుండానే చేసేస్తారులేండి. వాటర్ పట్టుకోవడం, స్నాక్స్ పెట్టుకోవడం ఇలాంటివైతే. పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నానులేండి. పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళారులేండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ కూడా చేశానులేండి. టిఫిన్ చేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసానులేండి. ఇంకా అదంతా కూడా ఏముందిలే అని చెప్పేసి నేనైతే చూపించలేదులేండి. చూడండి ఎన్ని బట్టలు ఉతికానండి. డైలీ ఇంకా రోజు ఇన్నే ఉంటాయిలేండి, తక్కువైతే ఉండవులే కానండి. బట్టలు ఉతికిన తర్వాత కొంచెం అలా రిలాక్స్గా టీ తాగుతూ టీవీ చూద్దాంలని చెప్పేసి ఇంకా అలా కూర్చుని టీ అయితే తాగుతున్నానండి. ఇక్కడ చూడండి నా అవతారం అయితే ఎలా ఉందండి. నేను ఉదయాన్నే లేవగానే ఫస్ట్ తలకి ఆయిల్ పెట్టేసుకుందాము అనుకున్నానండి. కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి, కొంచెం చికాకు అనేది లేకోకుండా. పెట్టుకుందాం అనుకుంటానే ఉన్నా కానీ పెట్టుకునే టైం అయితే లేదులేండి. ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకొని కొంచెం అలా రిలాక్స్ అవుతానులేండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.